తగినంత అడిక్వేట్ పోలీస్ ఫోర్స్ని ప్రొవైడ్ చేయనటువంటి కారణంగా ఒక్కొక్క పోలింగ్ బూత్కి ఒక్కరే ఒక కానిస్టేబుల్ ఇచ్చిన దాని కారణంగా క్యూని కంట్రోల్ చేయలేక ఓటర్లందరూ కూడా ఎవరైతే వస్తున్నారో వారు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఇది పోలీసు వారి వైఫల్యం అని నేను చెప్పగలను. ఎందుకనంటే పెద్ద క్యూ ఉన్నప్పుడు క్యూ ఫస్ట్ మెయింటైన్ చేయాలి. క్యూ మెయింటైన్ చేయలేనప్పుడు అందరూ ఒక్కసారి ఆ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి తోపులాట జరుగుతుంది. ఒక కానిస్టేబుల్ కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. ఇది పోలీసు వారు సరిదిద్దాలి. కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాను, ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాను, ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ దృష్టికి తీసుకొచ్చాను. వారు కూడా మేము అడిషనల్ ఫోర్సెస్ పైనుంచి అడిగినప్పటికీ కూడా మాకు అడిషనల్ ఫోర్సెస్ ప్రొవైడ్ చేయలేని కారణంగా ఎలక్షన్ కమిషన్ కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేనటువంటి ఎలక్షన్ కమిషన్ కానీ చేయలేనటువంటి కారణంగా ఈ యొక్క పరిస్థితి ఉద్భవించింది అన్నటువంటి విషయాన్ని వాళ్ళు తెలియజేస్తాం. దాదాపు మీరు కూడా గంట సేపటి నుంచి ఇక్కడనే మీరే కంట్రోల్ చేస్తున్నారు. మీరు డైరెక్ట్ పోలీసులను అడిగినప్పుడు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉందని చెప్తున్నారు. ఎస్పీ గారికి ఒక విషయం చెప్పాను. పోలీసు అధికారులు మీరు కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మీ ఉంది. మీరు కంట్రోల్ చేయలేనని కానీ మీరు యాక్సెప్ట్ చేస్తే మా యొక్క సేవాదళ్ కార్యకర్తల్ని మేము ఉపయోగించుకునేటటువంటి అనుమతి అయినా ఇవ్వండి. మీరు చేయలేరు, ఇంకొకరిని చేయనివ్వరు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అన్నటువంటి సామెత ఇక్కడ సరి అయినటువంటి. ప్రజలకు ఏం పిలుపునిస్తారు సార్ ఓటింగ్ కోసం? అందరూ కూడా ఓటుని సద్వినియోగం చేసుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరూ ఓటింగ్కి వచ్చి ఓటింగ్ వేసుకోవాలి. నెల్లూరులో పోలింగ్ సిపి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డి అయితే పోలీసులు సరైనటువంటి ఫోర్స్ని ఇక్కడ డిప్లాయ్ చేయలేకపోయారు. మీరు అక్కడ పోలీస్ డిప్లాయ్ చేయకపోతే మాకు సంబంధించినటువంటి అక్కడ పోలింగ్ బూత్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి కనీసం పోలీసింగ్ చేస్తాం అక్కడ. ఎందుకంటే వచ్చి ఓటు వేస్తున్నటువంటి ఓటర్స్కు సరైనటువంటి భద్రత, అక్కడ వారికి గైడెన్స్ కావచ్చు, వారు తోసుకుంటున్నారు. మరి వారికి తోసుకుంటున్నా కూడా వారిని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఒకటే ఒక కానిస్టేబుల్ అక్కడ ఉంటున్నాడు, కానీ అతను పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. అలాగే అక్కడ ఉన్నటువంటి అధికారి ఏసీపీకి చెప్పినా కూడా ఆయన కనీసం పట్టించుకోకపోగా ఆయన సార్ మేము కూడా చూస్తున్నాం అలాగే ఉంది, సరైనంత ఫోర్స్ లేదంటూ ఆయన మాట్లాడుతున్నారు. సో వెంటనే స్థానిక ఎస్పీకి ఫోన్ చేయగానే ఆయన ఎస్పీ కూడా నేరుగా చేరుకున్నారు. సో అతను పోలీస్ డిప్లాయ్మెంట్ చేస్తానని కూడా చెప్తున్నారు. సో దీనిపైన అయితే అసహనం వ్యక్తం చేశారు. అలాగే ఓటర్లందరికీ కూడా పిలుపునిస్తున్నారు విజయసాయిరెడ్డి. ఓటర్లంతా కూడా వచ్చి ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని కూడా కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ వినోద్తో కలిసి సాగిరెడ్డి సాక్షి నెల్లూరు నుంచి.